హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. ఈరోజు ఇది మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయినందుకు నేను పెడుతున్న వీడియో అనమాట. ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా యూజ్ అయ్యే టిప్స్. ఎందుకు అంటే చాలా డిఫరెంట్గా ఉండబోతోంది ఈ వీడియో అండ్ నా యూట్యూబ్ జర్నీ. సో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, చేయాలనుకుంటున్న వాళ్ళకి, మానిటైజేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇదేదో మానిటైజేషన్ వీడియో కదా, మాకు సంబంధం లేదని నా సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూడకుండా ఉండొద్దు. ఎందుకంటే నా జర్నీ అంతా ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అసలు స్టార్టింగ్ నుంచి నేను వీడియోస్ ఎలా స్టార్ట్ చేశాను, ఏ వీడియో ఎందుకు పెట్టాను, ప్రతి వీడియో వెనకాల ఒక స్టోరీ అండ్ ప్రతి వీడియో గురించి చెప్తూ కూర్చోను. చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. జస్ట్ బ్రీఫ్గా డిస్కషన్ ఇచ్చేస్తాను. సో మీకు కూడా అర్థమవుతుంది. సో నన్ను ఇంకా ఎక్కువగా తెలుసుకుంటారు ఈ వీడియో వల్ల. సో అందుకే మిగతా వాళ్ళు కూడా చూడండి. అండ్ కొత్తగా ఛానల్ పెడుతున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. సో నేను నా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసింది అయితే మీకు అక్కడ నా డిస్క్రిప్షన్లో కనబడేది 2024 సెప్టెంబర్ కనిపిస్తుంది. కానీ నేను వీడియోస్ పెడుతున్నది మాత్రం జనవరి 2025 నుంచి అనమాట. పెడుతూ ఉంటే అప్పుడు ఫస్ట్లో ఫేస్లెస్ వీడియోస్ పెట్టేదాన్ని. అంటే నా ఫేస్ కనపడకుండా ఓన్లీ బాడీ కానీ లేదంటే బ్యాక్ నుంచి కానీ ఇలా సైడ్ నుంచి కానీ ఫేస్ కనపడేలా పెట్టేదాన్ని అనమాట. ఎందుకు అంటే అసలు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ధైర్యం లేదు నాకు. ఒక ఎంకరేజ్మెంట్ లేదు. ఏమన్నా ముందుకెళ్తే ఏమన్నా నెగిటివ్ కానీ ఏదైనా బ్యాడ్ కానీ అయితే ఒక సపోర్ట్ కావాలి ఫస్ట్ మనం అనుకుంటాం. హౌస్ వైఫ్ కదా నేను. సో నాకుండే భయాలు నాకు ఉంటాయి. పదను పెట్టే చూసుకుందామనే సపోర్ట్ నాకేమీ లేదు. సో ఏదైనా సరే నేను సోలోగా ట్రావెల్ చేయాలి, సోలోగా ఏదైనా ఫేస్ చేయాలి. సో ఫేస్ పెట్టడం కంటే పెట్టకుండా ఉంటే జనరల్గా ఎవరికి నేనేంటో అనేది తెలియదు కదా. సో ఫేస్లెస్ వీడియోసే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను జనవరి నుంచి. ప్రతి వీడియో పెట్టేటప్పుడు ఇలాగే యూట్యూబ్ టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, ఆ ఛానల్ వాళ్ళని, హిందీ వాళ్ళని, ఇంగ్లీష్, తెలుగు అందరినీ ఫాలో అయిపోయేదాన్ని. సో వాళ్ళు చెప్పే ట్రిక్స్ వాటి వల్ల ఒక్కొక్క వీడియోకి డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఇన్ షార్ట్లో నేను ఎడిట్ చేస్తాను అనమాట. చాలా చాలా ఈజీ అండ్ పేమెంట్ లేని వర్షనే తీసుకున్నాను. పెయిడ్ వర్షన్ తీసుకోలేదు, అవసరం లేదు పెయిడ్ వర్షన్. జస్ట్ వాటర్ మార్క్ వస్తుంది, వచ్చినా ఉన్నా నష్టమేం లేదు. దాన్ని ఒక యాడ్ చూస్తే అది రిమూవ్ కూడా అయిపోతుంది. సో ఎడిటింగ్ అయితే ఇన్ షార్ట్ నాది iPhone 15 Pro Maxలో నేను వీడియోస్ షూట్ చేస్తాను. మెయిన్గా వెలుతురుకు చాలా అవసరం ఏ వీడియోస్కైనా సరే. వీడియోలో క్లారిటీ, క్వాలిటీ అండ్ వాయిస్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇవి మీకు మొదటి వీడియో నుంచే రావాలి అనుకోవాల్సిన అవసరం లేదు. మీకే వీడియోస్ చేయగా మీకే అర్థమైపోతూ ఉంటుందన్నమాట. నా ఫస్ట్ వీడియో చూస్తే దానికి ఈరోజు నేను పెడుతున్న వీడియోకి చాలానే డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ వీడియో నుంచి పర్ఫెక్ట్గా ఉండాలని అయితే పెట్టాల్సిన అవసరం లేదండి. చేయగా ఇదే మనకి ప్రాక్టికల్స్ అనమాట. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టే ఇది కూడా. సో వీడియో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీకు ఒక కంటెంట్ అనుకొని నేను ఈ కేటగిరీలో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ సారీ, నేను వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చే వైపు వెళ్ళిపోతుంది టాపిక్. బట్ నేనేం చేశాను అనేదే చెప్తాను. సో నేను ఎంచుకున్న కేటగిరీ ఏంటి అంటే హౌస్ వైఫ్, ఆర్గనైజేషన్ వీడియోస్, మేకప్, గెట్ రెడీ విత్ మీ అలాంటివి, లేదంటే షాపింగ్ వీడియోస్, ట్రావెల్ వెళ్తే ట్రావెలింగ్ వీడియోస్ అలాంటివి అనమాట. ఆ కేటగిరీనే నేను ఎంచుకున్నాను. సో దానివల్ల నేను బయట షాప్స్కి వెళ్ళిపోయి ఇక్కడ ఇది దొరుకుతుంది అది దొరుకుతుందని కంప్లీట్గా నేను అది పెట్టేస్తే మీరు ఓన్లీ నేను షాప్స్కి వెళ్ళిన వీడియోసే చూస్తారని నేను ఎప్పుడూ అలా కూడా పెట్టలేదు. ఇంట్లో ఉంటూ చేస్తున్న వీడియోస్కే మిమ్మల్ని అలవాటు చేయాలని నేను ఫస్ట్ నుంచి మైండ్లో ఫిక్స్ అయింది అదే అనమాట. అలాంటి కేటగిరీకే నేను ఫిక్స్ అవుదామని. ఫస్ట్ మీ కేటగిరీ మీరు చూస్ చేసేసుకోవాల్సిందే, లేదంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడో కాలు అక్కడో కాలు అలా వేసేస్తూ ఉంటే. సో నేను ఆ కేటగిరీ కాబట్టి మ్యాక్సిమం నాకు 30 to 40 ఏజ్ ఉన్నవాళ్ళు, లేదంటే 25 to 35 ఏజ్ ఉన్నవాళ్ళు బాగా స్టిక్ అవుతారనమాట. ఆల్మోస్ట్ దగ్గర నా ఏజ్ ఉన్న వాళ్ళకి నా వీడియోస్కి కనెక్ట్ అయ్యి ఉంటారు, నాకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు ఎప్పటికీ అనేది నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్కి వచ్చే ముందు. సో అలా అనుకున్నాను. జనవరి నుంచి ఇలాగే ఇంట్లో వీడియోస్ చేస్తూనే ఉన్నాను కొన్ని, లేదంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో చేశాను. అప్పుడు కూడా నా ఫేస్ ఏం చూపించలేదు. ఫస్ట్లో ఏమీ రావు. 10 వ్యూలు, 50 వ్యూలు, 100 వ్యూస్, 200 వ్యూస్ కూడా వెళ్తే కూడా సూపర్ అనిపిస్తుంది ఆ టైంకి. అండ్ నేను ట్రిక్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే,
నేను విన్నదేంటి అంటే ఎవరైనా సరే 8 మినిట్స్ లోపే వీడియో పెట్టండి అని విన్నాను టెక్ ఛానల్స్ చెప్పేది. బట్ నా విషయంలో అయితే నాకు అది వర్కౌట్ కాలేదు. 8 మినిట్సే పెడితే మనం ఎన్నో వీడియోస్ పెట్టాలి. మన టార్గెట్ ఏంటి 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో 4000 వాచ్ అవర్స్ అవ్వాలి అంటే 8 మినిట్స్ వీడియోలు పెట్టుకుంటుంటే చాలా రేర్, ఎప్పటికో అవుతాయన్నమాట. సో దాని బదులు మీరు బయటికి వెళ్ళారు, లేదంటే మీ ఇంట్లో మీ కంటెంట్ మీరు చూపిద్దామనుకున్న ఏదైనా టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, లేదంటే బయట ఎగ్జాంపుల్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అండి, అది నేను 8 నిమిషాల్లో చూపించలేను కదా. సో అలాంటివి నేను 25 మినిట్స్ 30 మినిట్స్కి కూడా పెట్టేశా. సో దానివల్ల మనకు కొంచెం వాచ్ అవర్స్ ఎక్కువ కౌంట్ అవుతాయి. అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, ఒకవేళ ఆడియన్స్కి ఆ వీడియో చూడాలనిపిస్తే మీరు 20 నిమిషాలు పెట్టండి, 25 నిమిషాలు పెట్టండి, చూసేస్తారు. 8 నిమిషాలని కౌంట్ అక్కడ నాకు అర్థం కాలేదు. కొన్ని రోజులు కొన్ని వీడియోస్ నావి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్లో వీడియోస్ 8 మినిట్స్కి 10 మినిట్స్ లోపే ఉంటాయి. బట్ తర్వాత అర్థమైంది ఇలా పెడితే ఇంక ఇది ఎప్పటికీ 4000 వాచ్ అవర్స్ అవ్వదు అని చెప్పేసి నేను ఇంక వీడియో లెంత్ పెంచేసుకున్నాను, మెయిన్గా కంటెంట్ ఉన్న వీడియోస్కి. సో ఎగ్జిబిషన్ వీడియోస్కి వీడియో లెంత్ పెంచుకుంటే వాటికి దగ్గర దగ్గర ఒక 500 అవర్స్ అలా వస్తాయన్నమాట. అందుకే చెప్తున్నాను వీడియో లెంత్ ఫస్ట్ మీరు చూడరేమో అని అనుకోకుండా లెంత్ ఎక్కువ పెట్టుకోండి. మెయిన్గా వాచ్ అవర్స్కి లాంగ్ వీడియో లెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత స్కిప్ కొట్టుకున్నా కూడా మనకి రావాల్సిన బేసిక్ అవర్స్ వచ్చేస్తాయి ఆ వీడియో వల్ల. అండ్ దానివల్ల కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉంటారు. రోజుకి 1, 2 కూడా పెరుగుతారు. ఒక్కొక్క రోజులో వాళ్ళు కూడా పెరగరండి. అసలు ఎంత డిసప్పాయింటింగ్గా ఉంటుందంటే ఆ ఫేజ్ అయితే. అదే చెప్తున్నాను కదా, కొన్ని బిగ్నెస్ మిస్టేక్స్ లాగా నేను అసలు లాంగ్ వీడియోసే పెట్టి షార్ట్స్ పెట్టేదాన్ని కాదు స్టార్టింగ్లో. తర్వాత మా ఫ్రెండ్తో ఆలోచిస్తుంటే షార్ట్స్ పెట్టచ్చు కదా, ఎందుకు నువ్వు పెట్టవు అంటే షార్ట్స్ ఎందుకో ఇంట్రెస్ట్ లేదు ఇది అది అనేదాన్ని. సో తర్వాత అర్థమైంది షార్ట్స్ వల్లే సబ్స్క్రైబర్స్ వస్తారు అని. సో షార్ట్స్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ షార్ట్స్కి కూడా పెద్ద వ్యూస్ రావు, కానీ షార్ట్స్ వల్లే సబ్స్క్రైబర్స్ వస్తారు. నా వీడియో చూస్తే ఇప్పుడు మొన్న రీచ్ అయింది, అది ఒక 4 days బ్యాక్ 1 million వ్యూస్. ఆయిల్ డిస్పెన్సర్స్ క్లీన్ చేసేదన్నమాట. ఓన్లీ ఆ వీడియోకి, ఆ షార్ట్ వీడియోకే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను వీలుంటే ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. ఈ వీడియో ఫస్ట్ వీడియో అయితే ఎంత బాగుండేది అనుకుంటాం, బట్ ఫస్ట్ ఈ వీడియో పెడితే క్లిక్ అవ్వదండి. పెట్టగా ఉన్నప్పుడే మన వీడియోకి రీచ్ వస్తుంది. సో అలాగా ఒక క్లిక్ అయిన వీడియో రావాలి అంటే దాని ముందు వీడియోస్ చాలా వచ్చుండాలి. ఆ రికమెండేషన్స్ అలవాటు అయ్యి మనల్ని ఈ వీడియో పుష్ చేయడానికి అవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అందుకే మీరు ఫస్ట్ వీడియోనే మిలియన్స్లో వెళ్ళిపోవాలంటే అస్సలు వెళ్ళదు. మెయిన్గా మనలాంటి నార్మల్ మనుషులకి యూట్యూబ్లో సక్సెస్ రావడం అనేది చాలా కష్టము. ఎందుకంటే మనం ఏం చూపించాలో తెలీదు. ఆడియన్స్కి కావాల్సింది మన దగ్గర ఏముందో మనకి ఏం అర్థం కాదు. అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం దగ్గర నుంచి. మీకు వీలుంటే టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి, చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే ఎడిటింగ్ దగ్గర కానీ ఏదైనా రూల్స్ ఫాలో అవ్వడం దగ్గర కానీ వాళ్ళవి చూసాకనే నేను ఫాలో అవ్వడం నేర్చుకున్నాను అనమాట. మెయిన్గా లాంగ్ వీడియోస్కి స్టార్టింగ్లో నా వీడియోస్ చూస్తే మ్యూజిక్ ఉంటుంది ప్రతిదానికి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లేక నేను మాట్లాడితే ఎవరు వింటారు, వెనకాల మ్యూజిక్ ఉంటే ఎంటర్టైన్ అవుతారని చెప్పేసి మ్యూజిక్ యాడ్ చేసేదాన్ని. బట్ మ్యూజిక్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే మొన్న నాకు మినీ మానిటైజేషన్ 500 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఆ టైంకి ఏమైందంటే ఒక నుమాయిష్ ఎగ్జిబిషన్లో కాపీరైట్ పడింది. కాకపోతే ఇప్పుడు రూల్స్ మారాయో లేదంటే ఈజీ అయిందో తెలియదు, కానీ నీకు ఈ వీడియో కాపీరైట్ పడింది అని వాళ్ళు నాకు అక్కడ యూట్యూబ్ స్టూడియోలో మెన్షన్ చేశారనమాట. సో ఈ బిట్ దగ్గర పడింది అని కూడా వాళ్ళు చక్కగా చూపిస్తున్నారు. నేను విన్నది ఏంటి అంటే మనకి ఎక్కడ కాపీరైట్ పడిందో వాళ్ళు మనకి చూపించరు అని, బట్ ఇప్పుడైతే చూపిస్తున్నారు. మరి రూల్ మారిందో లేదో నాకు తెలియదు. సో అది తీసేయాలా అని వాళ్ళే మనకు అడుగుతారు, తీసేసేయండి ఆ బిట్ దగ్గర మ్యూజిక్ అని చెప్తే వాళ్ళే చక్కగా తీసేస్తున్నారు. దానికి కొంచెం టైం పడుతుంది అంతే, కొన్ని అవర్స్. సో పొరపాటున ఇన్షార్ట్ వీడియో అలా పెడితే కూడా, అక్కడక్కడ పెడితే కూడా టెన్షన్ ఏం లేదు, వాళ్ళే మనకి ఇక్కడ నీకు కాపీరైట్ పడుతోంది అని చెప్పేసి చెప్తారు. సో మనం వాళ్ళు రికమెండ్ చేసినప్పుడు ఓకే చెప్తే, నేనైతే అలా చేశానండి. నాకు చిన్న కాపీరైట్ పడింది నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియోకి. సో నేనైతే ఓకే చెప్పేశాను. బట్ నాకు చాలా భయం వేసింది, ఇంకెన్ని కాపీరైట్స్ వస్తాయి ఏంటో, ఏం చేయాలో. నాకైతే రీయూజ్డ్ కంటెంట్ వస్తుందని అసలు భయమే లేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ ఎవరిది రీయూజ్ చేసింది లేదు. నా ఓన్ కంటెంట్ చేసుకోవడానికే తల ప్రాణం తోక్కొచ్చింది చెప్పాలి అంటే. సో వేరే వాళ్ళ కంటెంట్ అయితే నేను ఎప్పుడు కాపీ చేయలేదు. అండ్ నాకు ఓన్గా నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి, ఇంకా బోలెడ్ ఐడియాస్ ఉన్నాయి. బట్ టైం కోసం వెయిట్ చేసి ఒక్కొక్క వీడియో చేస్తూ ఉన్నాను అనమాట.
సో ఫస్ట్ ఇలా ఫేస్లెస్ వీడియోస్ పెట్టిన తర్వాత జనవరి నుంచి మార్చ్ వరకు పెట్టాను. బట్ ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. మెయిన్గా ఫేస్ కనిపించకపోతే మనం ఎలా ఉన్నా పక్కన పెట్టండి, బాగుంటామా బాగాలేదా అనేది పక్కన పెట్టేస్తే మనం ఎవరమో ఏంటో జనాలకు అర్థం కావాలి. మనతో కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ మనం ఏంటి ఎవరు అనేది తెలియాలి కదా. ఒక థంబ్నెయిల్లో పిక్చర్ పెట్టుకోవడానికి ఉండేది కాదు, అసలు ఫేస్ చూపించుకోవడానికి లేకపోతే ఆ యాంగిల్స్ మార్చడం చాలా కష్టమైపోయేది అనమాట. ఫేస్ వచ్చిన చోట కట్ చేసేయాల్సి వచ్చేది నాకు ఆ క్లిప్పింగ్. ఈవెన్ చాలా ఫన్నీగా అనిపిస్తాయి కొన్ని షాపింగ్ చేసిన వీడియోస్ కూడా. నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఫేస్ పక్కన పెట్టేసి ఇక్కడ వరకే నేను ఫేస్ చూపించి మాట్లాడిన వీడియోస్ కూడా ఉంటాయి. ఎందుకో అప్పుడు అంత ధైర్యం సరిపోలేదు. బట్ మార్చ్లో మాత్రం ఒకటే అనుకున్నాను, ఇలా చేస్తే యూట్యూబ్ సగం సగం చేసి వేస్ట్. చేస్తే మొత్తం చేసేయాలి, లేదంటే మొత్తానికి వదిలేసి ఎప్పుడులాగే ఇంట్లో కూర్చోవాలి అని అనుకున్నాను. ఇంకా మార్చ్ 4వ తారీఖు నేను ఐకియాకి వెళ్ళాను అనమాట. ఆ రోజే ఫస్ట్ టైం నేను ఫేస్ రివీల్ చేసిన వీడియో పెట్టాను. పెట్టిన తర్వాత కొంచెం దానికి ఒక 600-700 వ్యూస్ అలా వచ్చాయి. అది లాంగ్ వీడియో. మెల్లిగా ఇంకా ఇక్కడి నుంచి అలవాటు అవుతుందిలే జనాలకి అని అనుకున్నాను. థంబ్నెయిల్స్లో నా ఫోటో పెట్టడం మొదలుపెట్టాను. అండ్ ట్రెండింగ్ వీడియోస్ ఏంటి అంటే అండర్ 500 పట్టు చీరల వీడియో అమెజాన్లో అని పెట్టాను. ఆ వీడియోతో నాది మానిటైజేషన్ అయిపోతుంది అనుకున్నాను. బట్ పప్పులో కాలేసేస్తాము మనము. ఇది హిట్ అవుతుందంటే అది ఫ్లాప్ అయిపోతుంది, ఇది ఫ్లాప్ అవుతుందంటే అది హిట్ అవుతుంది. అలాగే ఉంటుంది. మన ఎస్టిమేషన్స్ చాలా వరకు రాంగ్ అయిపోతాయి అనమాట యూట్యూబ్కి వచ్చేసరికి. ఆ పట్టు శారీస్ వీడియో అయితే అసలు 300కి వెళ్ళిందేమో. నేనేమో 500 చీరలు ఒక 5-6 కొని చూపించాను. అవన్నీ నేనే ఉంచేసుకున్నాను మళ్ళీ నచ్చాయని చెప్పేసి. కానీ అసలు వీడియోకి అయితే రీచ్ రాలేదు. అసలు చిరాకు వచ్చేస్తుందండి. మెయిన్గా ఈ కొని ఏదైతే చేస్తామో ఏదైనా ఐటమ్స్ కొని చేసిన వీడియోకి రీచ్ రాలేదంటే అటు డబ్బులు వేస్ట్, ఇటు రీచ్ కూడా రాలేదనిపిస్తుంది కదా. ఇంకా తర్వాత అనిపించింది లేదు అసలు పెట్టుబడే పెట్టద్దు అసలు యూట్యూబ్కి. ఏదైతే మైక్ ట్రైపాడ్కి మించి వేరే కొని చూపించడం కూడా తగ్గించేద్దాం. నేను ఏది కొనుక్కున్నానో అదే చూపిద్దాం తప్ప యూట్యూబ్ వీడియో కోసం అనేది అయితే కొనుక్కోవద్దు అని నేను అనుకున్నా. నేను ఎంచుకున్న కేటగిరీ వైజ్ చెప్తున్నాను. నేను దానికి కొనుక్కొని చూపించాల్సిన అవసరం లేదు. నేను చక్కగా ఇంట్లో హోమ్ ఆర్గనైజింగ్ వీడియోస్, కబోర్డ్ ఆర్గనైజింగ్ వీడియోస్, కిచెన్ వీడియోస్, నా దగ్గర ఉన్న వస్తువులు అవి చూపించుకుంటే కూడా సరిపోతుంది. సో మెల్లిగా నాకు అలా అలవాటు అయిందనమాట. ఏది నచ్చుతుంది ఏది నచ్చట్లేదని తెలియడానికి. అండ్ ఈ రోజుకి చెప్తున్నాను, నా సబ్స్క్రైబర్స్కి ఏది నచ్చుతుంది అన్న క్లారిటీ నాకు ఈ రోజుకి లేదు. ఎందుకు అంటే నేను హోమ్ టూర్ చేసినప్పుడు కూడా హోమ్ టూర్కి సూపర్గా క్లిక్ అయిపోతుంది అనుకున్నా. సో అలా కిచెన్ వీడియో క్లిక్ అయినట్టు వేరే ఏ బెడ్రూమ్ వీడియోస్ క్లిక్ అవ్వలేదు. మెయిన్గా 3rd బెడ్రూమ్ వీడియో అయితే అసలు బ్లాక్ అండ్ గ్రే బెడ్రూము కొంచెం యూనిక్గా ఉంటుంది. ఈ 2 వీడియోస్ పెడితే మానిటైజేషన్ అయిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే 3800 వరకు వచ్చాయన్నమాట అవర్స్, ఇంకొక 200 అవర్స్. సో అట్లీస్ట్ చెరొక 100 గంటలు వచ్చేస్తే అయిపోతుంది అనుకున్నాను. బట్ రాదే ఎంతకి, అసలు వ్యూసే వెళ్ళదు పైకి. సో హోమ్ టూర్ నచ్చుతుందంటే దానికి వెళ్ళట్లేదు. ఇంకొకటి అసలు ఏంటి ఏదనుకున్నా కూడా అది క్లిక్ అయ్యేది కాదనమాట. మరి ఎలా ఈడ్చుకొచ్చాను ఈ 4000 అవర్స్ ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే మనం 0 నుంచి స్టార్ట్ చేస్తాం కదా. 4000 అవర్స్ అనేది ఎక్కడో పెద్ద కొండపైన ఉన్నట్టు కనబడుతుంది మనకి. కానీ మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటే ఒక 2-3 వీడియోలు మంచివి పడితే వాటి వల్లే మనకి 500 అవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు కొంచెం టార్గెట్ రీచ్ అవ్వగలుగుతామని హోప్ వస్తూ ఉంటుంది. బట్ మళ్ళీ ఇలా డౌన్ అయిపోతామండి. అసలు ఏ వ్యూస్ రావు. అసలు 100-200 వ్యూస్ వస్తాయి. దానివల్ల ఏవి యూజ్ ఉండదు. 5-6 అవర్స్ వస్తాయి. ఎప్పటికి ఎన్ని వీడియోస్కి అవుతాయి ఆ క్యాలిక్యులేషన్లో చూసుకుంటే 2-3 ఏళ్ళైనా కూడా మనకి సరిపోదు యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వడానికి. బట్ అదే మిస్టరీ ఇక్కడ. యాక్చువల్గా సడన్గా ఏ వీడియో ఎక్కడికి ఎలా రైజ్ అవుతుందో తెలియదు. 3800 వరకు వచ్చిన తర్వాత నాకు హాల్ వీడియో పెడదాం అనుకున్నాను. అంటే ఎంట్రన్స్ దగ్గర నుంచి బాల్కనీ వరకు లేటెస్ట్ వీడియో అదే ఉంటుంది కదా, అది పెడదాం అనుకున్నాను. అది కూడా పెద్ద హోప్తో పెట్టలేదు. ఈ రూమ్ టూర్లకి వచ్చినట్టే వస్తాయిలే వ్యూస్, దీనికి కూడా సరిపోదు. సో నేను 8 వీడియోలు పెట్టాలి, ఒక వీడియోకి 25 గంటల చొప్పున వేసుకున్న 8 వీడియోస్ పెట్టే వరకు నాకు ఇంక ఇది మానిటైజేషన్ కంప్లీట్ అవ్వదని అనుకున్నాను. కానీ ఆ హాల్ వీడియోకి ఆ ఒక్క రోజుకే వ్యూస్ బట్టి నాకు అవర్స్ ఆల్రెడీ దాటిపోయింది 4000 అవర్స్. సో అదే చెప్తున్నాను మీకు, లెంత్ వీడియోది పెంచుకోండి. స్టార్టింగ్ వాళ్ళకి
చేసే వాళ్ళకి 8 మినిట్స్తో పెట్టుకుంటే ఎప్పటికీ అవ్వదండి, చాలా టైం పట్టేస్తుంది. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పెట్టేసుకోండి, పర్వాలేదు. స్కిప్ చేసుకుంటారు, జరుపుకుంటారు, ముందు వెనకాల తీసేసినా కూడా ఎంతో కొంత అవర్స్ అయితే మీకు యాడ్ అవుతాయి. సో నా టిప్ అయితే అది, లాంగ్గా పెట్టుకోండి వీడియోస్, మరి షార్ట్గా లాంగ్ వీడియోస్ అయితే పెట్టొద్దు. అండ్ షార్ట్స్ పెడుతూ ఉండండి, ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒకటి కానీ 2 డేస్కి ఒకటి కానీ పెట్టండి. అండ్ నేనైతే ఏ టైము ఫాలో అవ్వలేదు, ఇదే టైంకి ఇదే డేకి పెడదామని. ఎందుకంటే అసలు నాకు సబ్స్క్రైబర్స్ నాకు స్టిక్ అయిన తర్వాత నేను అది పెడదామని కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే నాకే ఒక క్లారిటీ లేదు ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది, అసలు నా వీడియో ఏ రోజు చూస్తారు. నేను ట్యూస్డేస్ థర్స్డేస్ అయితే నాకు కొంచెం అనాలిటిక్స్ పైకి వెళ్తూ ఉండేవి. సరే ఆ టైంలో పెడితే ఒక్కొక్క రోజు ట్యూస్డే థర్స్డే పెట్టిన వీడియోస్ కూడా చూసేవాళ్ళు కాదు. సో ఇంకా అప్పుడు కూడా చిరాకు వచ్చి, అబ్బా ఈ రోజు ఆ రోజు అని ఏం లేదు, నాకు ఎప్పుడు వీలుంటే ఆ రోజు పెట్టేద్దాము, ముహూర్తం ఏం చూసుకోవద్దని కూడా అనిపించేది ఒక టైంలో. సో అలా షార్ట్ వీడియోస్కి బాగా సబ్స్క్రైబర్స్ వస్తారు చాలామంది. 2-3 షార్ట్ వీడియోస్ బాగా క్లిక్ అయ్యాయి, దానివల్ల సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ వాచ్ అవర్స్కి కంపల్సరీ లాంగ్ వీడియోస్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఈ 2 క్రైటీరియాస్ మనం కంప్లీట్ చేస్తేనే మానిటైజేషన్ అవుతుంది. సో నాకు అలాగా మార్చ్ 4వ తారీఖు నుంచి వీడియో ఫేస్ చూపించే వీడియో పెట్టాను కాబట్టి నేను అప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే సెప్టెంబర్కి నాకు 6 మంత్స్కి నాకు మానిటైజేషన్ అయిపోయినట్టే. సో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. మానిటైజేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది కష్టం ఏంటి అని. అసలు యూట్యూబ్కి సంబంధం లేని వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఆ వెయిటింగ్, ఆ ప్రెషర్ ఎంత ఉంటుంది అనేది. ఆ కౌంట్, మెయిన్గా వాచ్ అవర్స్ కౌంట్, ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఒక్కళ్ళిద్దరు పెరిగినా కూడా ఒక మంచి పుష్ వస్తుంది. కామెంట్స్ రాయమని అడుగుతాం కానీ అప్పుడైతే ఎవరు రాయరు, బట్ ఇప్పుడు రాస్తూ ఉంటారు. మనకి పెరిగిన తర్వాత మారుతూ ఉంటుంది, ప్రతిదీ మారిపోతుందండి. ఫస్ట్లో ఉన్నట్టు ఇప్పుడైతే అసలు ఉండదు. మన జర్నీ అయితే మనం కూడా గ్రో అవుతూ ఉంటాము. ఈవెన్ ఈ రోజుకి కూడా ఇప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియోస్కి నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమంది కూడా చూడరు, అందులో కొంతమందే చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేది ఏంటి అంటే, మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఛానల్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పొద్దు, రిలేటివ్స్కి చెప్పొద్దు, ఫ్రెండ్స్కి చెప్పొద్దు. వీలుంటే ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి, యూట్యూబ్ చేస్తున్నానని అయితే చెప్పండి. అంతేగాని నాకు నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే ఎవరిని అడగద్దండి. యూట్యూబ్నే పుష్ చేయనివ్వండి మీ వీడియోస్. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చూస్తే మనకు కూడా అయ్యో వీళ్ళు చూస్తున్నారా, రేపటి నుంచి నన్ను వీళ్ళు ఎలా చూస్తారు, నేను ఇలా కెమెరా ముందు మాట్లాడుతున్నాను కదా, వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా, నన్ను ఏమన్నా వెటకారిస్తారా, లేదంటే వెనకాల ఇంకోటి అనుకుంటారా, అలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఫీలింగ్స్. అందుకని అస్సలు తెలిసిన వాళ్ళ చుట్టాల గ్రూపులకి, ఫ్రెండ్స్ గ్రూపులకి ఎవరికి షేర్ చేయొద్దు. నేను ఓన్లీ మా కొత్త అపార్ట్మెంట్స్లో బిల్డింగ్లో వాళ్ళకే షేర్ చేసేదాన్ని, ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు తెలియదు అప్పటికి. సో షేర్ చేసేదాన్ని. వాళ్ళు నచ్చిన వాళ్ళు చూసేవారు, నచ్చిన వాళ్ళు వదిలేసేవారు. కానీ యూట్యూబ్ పుష్ చేస్తేనే మనకి జెన్యూన్ సబ్స్క్రైబర్స్ వస్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఒక 100 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ వీడియోస్ చూడాలని ఏం రూల్ లేదు. మన కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని చెప్పేసి చేసుకోవచ్చు. జెన్యూన్గా బయట నువ్వెవరో తెలియదు అసలు వాళ్ళకి, కానీ నిన్ను చూసి నువ్వు నచ్చి, నీ మాట తీరు నచ్చి, నీ వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, వాళ్ళే మనకి ఇంపార్టెంట్. ఎప్పటికీ వాళ్ళే మనతో కలిసి ఉండేది. సో వాళ్ళ కోసమే వీడియోస్ చేయండి మీరు, అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికే వీడియోస్ చేయండి. సో ఇదనమాట ఫస్ట్. ఇంకొకటి మీకు చెప్పదలుచుకున్నది, ఎందుకంటే కొత్తల్లో ఇలాంటి మాటలు చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. నాకు ఇలాంటివి చెప్తూ ఉంటే రోజుకొక అచీవ్మెంట్లా ఉండేది, చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటివి వింటూ ఉంటే. అందుకని నెక్స్ట్ ఏంటి అంటే, వీడియోస్ పెట్టండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి అయితే చెప్పొద్దు. ఆటోమేటిక్గా వాళ్ళకి ఏ షార్ట్ వీడియోస్లోనో లాంగ్ వీడియోస్లోనో మనము కనిపించి అడిగితే ఇంకా అప్పుడు చెప్పేసేయండి, పర్వాలేదు. అలా కనపడాలనుకోండి, కానీ డైరెక్ట్గా వెళ్ళైతే ఎవరిని అడగొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే వీడియో కంప్లీట్గా చూడండి, మీరు లేదంటే ఫోన్ ఆన్ చేసి పెట్టేసేయండి. ఇవన్నీ మాత్రం చెప్పొద్దండి. అండ్ ఈ విషయానికి వస్తే కనుక సబ్స్క్రైబర్స్ కొనుక్కోవడమో ఇంకొకటి ఏవేవో పద్ధతులు ఉంటాయి, వీటికి అస్సలు చేయొద్దండి. అలా చేసేటట్టయితే మీరు ఎంతమందిని కొనుక్కున్నారో 1000 మందిని కొనుక్కుంటే ఆ 1000 మందితోనే మీ గ్రోత్ ఆగిపోతుంది. అక్కడతో మీ యూట్యూబ్ కళ అంతమైపోతుంది చెప్పాలి అంటే. ఇంక ఇలాగే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే చెప్పాను కదా, మనకి జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే వాళ్ళు వీడియోస్ వాచ్ చేస్తారు. అలాగా ఎవరు పడితే వాళ్ళని టక్ మనీ నొక్కేసేయమని సబ్స్క్రిప్షన్ కోసము లేదంటే కొనేసుకుని అలా చేస్తే వాళ్ళు ఎవరు మన వీడియోస్ చూడరు. వీడియోస్ చూడకపోతే మనకు అసలు రీచ్ ఉండదు, యూట్యూబ్ మన వీడియోస్ పుష్ చేయదు. సో యూట్యూబ్ పుష్ చేయకపోతే ఈ 1000 మందితో కాదు కదా మన టార్గెట్, ఇంకా ఎక్కువ పెట్టుకుంటాము. సో 1000 మంది అనేది ఒక చిన్న స్టెప్ మనం యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వడానికి, అంతే. ఇది ఫైనల్ స్టెప్ కాదు. సో 1000 మంది అనేది మీరైతే కొనుక్కోవద్దు. ఇంకో రకంగా
పక్కదారుల నుంచి తెచ్చుకోవద్దు, డైరెక్ట్గా రానివ్వండి, వస్తారు, వెయిట్ చేయండి. షార్ట్ వీడియోస్ పెడితే ఆటోమేటిక్గా వస్తారు సబ్స్క్రైబర్స్ నచ్చితే కనుక. అవి కంటెంట్ బాగుంది అంటే ఒక 50 వీడియోలు పెట్టండి, ఒక్కటైనా క్లిక్ కాకుండా ఉంటుందా? అవుతుంది, వస్తారు. సో అలాగే వాచ్ అవర్స్ కూడా వేరే వేరే సిస్టమ్స్లో పెట్టి ఫోన్లో ఆన్ చేసి వదిలేయడాలు అసలు అలా చేయొద్దు. మీ ఇంట్లో 4 ఉంటే కనుక ఎలక్ట్రానిక్స్ వాటిల్లో ఆన్ చేయడాలు కూడా పెట్టొద్దు. అది కూడా రానివ్వండి, అది కూడా ఇలాగే పేషెన్స్తో వెయిట్ చేయండి. అది కూడా చూసేవాళ్ళే చూస్తారు, చూడని వాళ్ళు చూడరు, వదిలేయండి. నాకు 3800 అవర్స్ వచ్చినప్పుడు కూడా నేను టెంప్ట్ అవ్వాలా 200 అవర్స్ ఇలాగ వీడియోలు ఆన్ చేసి పెట్టించేద్దాం, మా ఫ్రెండ్స్తో చెప్పేద్దాం, మా రిలేటివ్స్తో చెప్పించేద్దాం, అస్సలు ఆలోచనే రాలే. నాకు ఏ రోజు ఇంకొక యాంగిల్లో ఆలోచించనే లేదు నేను యూట్యూబ్ని ఇలా పక్కదారుల్లోంచి సక్సెస్ అయిపోదామని. ఎందుకంటే ఆ సక్సెస్ అసలు సక్సెస్ కానే కాదు, మన అచీవ్మెంట్ అని అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అవంతా అక్కడతోనే ఆగిపోతాయి. మనకి ఫైనల్ సక్సెస్ అనేది కష్టపడుతూ ఉన్నప్పుడు మనకి ఏదైతే వస్తుందో అదే ఉంటుంది. అదే కదా మనం అంటే ఏంటి అనేది చూపించుకునేది. ఎందుకంటే మనకి తెలుసు మన మనసుకి ఆ వ్యూస్ ఎలా వచ్చాయి, ఆ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు, జెన్యూనా కాదా అనేది. సో ఆ సాటిస్ఫాక్షన్ మనకి ఇంపార్టెంట్ ఫైనల్గా. అండ్ నెక్స్ట్, ఏ కేటగిరీ చూస్ చేసుకోవాలంటే మీ టాలెంట్ ఏది ఉందో అది. మీకు టైలరింగ్ వచ్చా, కుట్లు అల్లికలు, లేదంటే ఇంకొకటి ఏవో ఆర్ట్స్, జ్యువెలరీ మేకింగ్ వచ్చా, ఇంకేదన్నా సరే మీకు ఏ టాలెంట్ ఉంటే అది ఎంచుకోండి. అందులో అయితే బాగా వస్తాయి వ్యూస్. యాక్చువల్గా నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని, నాకు అలాంటి ఏ టాలెంట్ లేదంటబ్బా అనేసి. బట్ ఓకే, ఎవరి టాలెంట్ వాళ్ళది. సో అంతే. నేను ఇన్ షార్ట్లో ఎడిట్ చేస్తాను. ఐఫోన్ 15 Pro Maxలో వీడియో షూట్ చేస్తాను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది కూడా తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది కొత్తలో ఛానల్ పెట్టిన వాళ్ళ కోసం. ట్రైపాడ్ కూడా నేను స్టార్టింగ్లో 300 రూపీస్తో ఒకటి కొనుక్కున్నాను. ఈ మైక్ అయితే 800 అలా పడింది. అండ్ చాలా చాలా బాగుంటుంది. ఇదే బాగుంది మైక్ అయితే. వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేసి టైం వేస్ట్ చేసుకున్నాను, ఒకటైతే వేస్ట్గా కొని. బట్ అది బాగాలేదు, ఇదే చాలా బాగుంది. ఇది 800. ఇప్పుడు నేను వాడుతున్న ట్రైపాడ్ పొడుగ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది కూడా ఒక 750కి అలా వచ్చింది. ట్రైపాడ్, మైక్ అయితే 1500కి కలిపితే 2 వచ్చేస్తాయి. ఫోన్ మీ దగ్గర ఏదైతే ఉందో అది. అండ్ సెల్ఫ్ కానీ వీడియోస్ తీసుకుంటాను నేను ఎవరి చేత వీడియోస్ తీయించుకొని, ఎవరు నాకు వీడియోస్ తీయను కూడా తీయరు. ఇంట్లో వాళ్ళు అస్సలు హెల్పే ఉండదు చెప్పాలి అంటే. అండ్ నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ జోనర్కి నేను ఇంకా వెళ్ళలేదు చెప్పాలంటే. లక్కీగా ఆల్మోస్ట్ నాకు అన్ని పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి. మనం ఒక లెవెల్ వరకు వెళ్ళే వరకు మనకి పాజిటివ్ కామెంట్సే ఇస్తారు జనరల్గా. అప్పుడే నెగిటివ్స్ రావని అనుకుంటున్నాను. మేబీ నాకు రాలేదు తెలియదు, 1-2 ఉంటాయి కానీ. బట్ అవి నెగిటివ్ కామెంట్స్ కాదు, వాళ్ళ ఒపీనియన్ అది. సో అది పెద్ద బ్యాడ్ ఏం కాదు చెప్పాలి అంటే. అండ్ యూట్యూబ్లోకి వస్తున్నారు అంటే చాలా కాన్స్టెంట్గా, కన్సిస్టెన్సీగా ఉండడానికి ట్రై చేయండి. వారానికి ఇప్పుడు ఒక వీడియో పెట్టి 1 నెల తర్వాత ఇంకో వీడియో పెడతాను అంటే కనుక అలా మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టము. ఫస్ట్ మీరు కన్సిస్టెన్స్గా ఉంటేనే మన వీడియోస్ అలా పుష్ అవుతూ ఉంటాయి. ఒక టైంలో మనం అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఫాలో అవుతున్నా కూడా మనం అనుకున్నది జరగదనమాట. చాలా టైం పడుతుంది. నేనే చాలాసార్లు మా ఫ్రెండ్తో అనేదాన్ని, చిరాకు వస్తుంది, వదిలేద్దామా అనిపిస్తుంది, ఇది అది అనేసి. ఈలోపు 1-2 సబ్స్క్రైబర్స్ పెరిగినా కూడా సరే లేదు నేను మళ్ళీ స్టిక్ ఆన్ అయ్యే ఉంటాను దీని మీద, లేదు నాకు చాలా నచ్చుతుంది, ఇలా ఉంటుందన్నమాట. మనకు ఒక పుష్ చాలా అవసరం అవుతుంది యూట్యూబ్కి. సో మొన్న నాకు మానిటైజేషన్ 25వ తారీఖు అయింది సెప్టెంబర్. అంటే ముందరే అవర్స్ అయిపోయాయి, కాకపోతే నేనే వెయిట్ చేశాను. నేను చేద్దాం అనుకున్నాను మానిటైజేషన్ ప్రాసెస్, నేనే చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు అర్థం కాలేదనమాట. యాడ్సెన్స్ ఇది అది, అడ్రస్ ఇవ్వడం, వెరిఫికేషన్, అది ఏమన్నా మిస్టేక్ చేసేస్తానేమో అని భయం వేసి నేను మాధురి టెక్ వరల్డ్ ఆవిడ ఉంటారు కదా, నేను ఆవిడకే ఇచ్చేసాను. మన ఇన్స్టాలో ఆవిడని అప్రోచ్ అవుతే మన ఛానల్ లింక్ అది అడుగుతారు, డీటెయిల్స్ అవి ఆవిడే అడుగుతారు. ఇంత కొంచెమే పేమెంట్ ఉంది చెప్పాలి అంటే. ఆ పేమెంట్కి మనం కళ్ళు మూసుకుని పడుకుని పోవచ్చు. ఆవిడే ప్రాసెస్ మొత్తం అంతా ఆవిడే చేస్తారు చక్కగా. కాకపోతే ఆల్రెడీ నాది మానిటైజేషన్ అయిపోయింది. అంటే మన గోల్ రీచ్ అయిపోతే అక్కడ పేజ్ అయిపోతుందన్నమాట. 4000 వాచ్ అవర్స్ది. ఆవిడైతే అదే అన్నారు, మీది ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది, బట్ పేమెంట్ కోసం యాడ్ చేయాల్సిన డీటెయిల్స్ కానీ, మీకు పేమెంట్ ఎలా యాడ్ చేయాలి అనేది కానీ నేను చూస్తాను అనేసి. సో ఆవిడ అవన్నీ చేశారు. నాకు ఇప్పుడు డాలర్స్ది కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా తక్కువ అమౌంట్ వస్తుందండి. $1, $2 చూస్తే కూడా ఇంత హ్యాపీ అవుతుందా అనేది నాకు ఇప్పుడే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే అది మన కష్టపడి సంపాదిస్తున్నది కదా. సో అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క డాలర్ పెరుగుతుంటే హ్యాపీగా అవుతుంది. బట్ నాకు ఇంకా పేమెంట్ అయితే ఇంకా ఎక్కువ ఏం స్టార్ట్ అవ్వలేదు. అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాను కూడా వీడియో పెడతాను. బట్
స్ట్రైట్గా వీడియోస్ చేయండి, మీ టాలెంట్ని నమ్ముకునే చేయండి, వేరే ఏ ఇండైరెక్ట్ వే ఫాలో అవ్వద్దు యూట్యూబ్కి. మీ కంటెంటే మీరు పెట్టండి. 6 months అయినా 1 year అయినా వదిలేసేయండి ఛానల్ని, అది అలా అవుతూనే ఉంటుంది, ఎప్పుడప్పటికి అవుతుందిలే అని చెప్పేసి ఎక్కువగా టార్గెట్ పెట్టేసుకున్నాను. 6 monthsలో నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాల్సిందే అనేసి. అవ్వకపోయిండుంటే కూడా నేనేం వదిలేదాన్ని కాదు, చేస్తూనే ఉండేదాన్ని. 6 months దాటితే 1 year, 1 year, 1.5 year అలా కూడా మనం వెయిట్ చెయ్యొచ్చు, తప్పదు. ఇంకా కొన్నిటి కోసం కొన్ని కావాలనుకుంటే కొన్ని ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి, అంతే. ఇంకా తప్పదు. బూస్టప్ మనం ఇచ్చుకుంటూ, లేదంటే మనకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చక్కగా వాళ్ళే మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. సో అలా యూట్యూబ్ జర్నీలో ముందుకెళ్తూ ఉన్నానన్నమాట. ఇది నా మానిటైజేషన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ఎవరికైనా చాలా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టుకుంటున్న వాళ్ళకి డౌట్స్ ఉంటే కనుక అడగండి. చాలా బేసిక్ డౌట్సే ఉండేవి నాకు. అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయి ఎస్ఈఓలు అవి ఇవి అని నేను ఇక్కడ మాట్లాడట్లేదు. అవన్నీ జనరల్గా మనకి టెక్ ఛానల్స్ అందరూ చెప్తారు. అసలు రూల్స్ ఏంటి ఇది అదని వాళ్ళని బాగా ఫాలో అవ్వండి, అక్కడే మనకు అర్థమైపోతుంది. చాట్ జీపీటీ అనేది ఒక వరం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి. మన వీడియో పేరు నేను ఇప్పుడు కిచెన్ టూర్ చేయాలనుకుంటున్నాను. కిచెన్ టూర్ వీడియోకి ఎస్ఈఓ చేసి ఇచ్చేసేయంటే మొత్తం అన్నీ చేసి ఇచ్చేస్తుంది చాట్ జీపీటీ. సో అవన్నీ తీసుకెళ్ళి కాపీ పేస్ట్ పెట్టేసుకోండి. చాట్ జీపీటీని బాగా యూజ్ చేసుకోండి. మీకు కంటెంట్ ఏం మాట్లాడాలో తెలియకపోతే కూడా అదే హెల్ప్ చేసేస్తుంది. సో ఇదే ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయాలు. సో ఫైనల్గా మానిటైజేషన్ అయితే అయిపోయింది. కొంచెం రిలీఫ్ అయ్యాను యాక్చువల్గా అయితే, ఎందుకంటే అవర్స్ కౌంట్ అనేది కొంచెం తగ్గిపోయింది కదా. 1000 subscribers, వాచ్ అవర్స్ 4000 hours అవ్వాలి అనేది ఆ టెన్షన్ వదిలిపోయింది. ఇప్పుడు నాకు ఇంత లెంత్ వీడియో పెట్టాలి అనేది ఏమీ ఉండదట. నేను అది కూడా అడిగాను. నేను ఎంత లెంత్ అయినా పెట్టుకోవచ్చు, తక్కువైనా పెట్టచ్చు, ఎక్కువైనా పెట్టచ్చు. సో నాకు టెన్షన్ లేదు. సో నేను ఇప్పుడు టెన్షన్లెస్గా నేను ఉండగలను యూట్యూబ్లో. కానీ ఇక నుంచి పెద్ద బర్డన్, ఎందుకంటే ఇది చిన్న గోల్ రీచ్ అయ్యాను, చాలా పెద్ద గోల్ ఉంది ముందు రీచ్ అవ్వాల్సింది. సో నాకు ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో ఉంటా, బాయ్.